హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే సంకష్టహర చతుర్దశి అంటారు కదా, అంటే గణేశుడికి పూజ చేసుకుంటాం మనము. అంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరడానికి కానీ, లేకపోతే ఇంట్లో మంచి జరగడానికి కానీ వాటి కోసం ఈ పూజ చేసుకుంటారనమాట పెద్దవాళ్ళు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ మనకి గణేష్ విగ్రహం ఉండేది కదా, మేమైతే ఇక్కడ సిల్వర్ది చిన్న గణేష్ విగ్రహం తీసుకొని దానికి పంచామృతాలు అంటారు కదా, దాంతో వాటితో పూజ చేస్తాం అనమాట. లైక్ వాటిలో ఏముంటాయంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా హనీ అండ్ షుగర్ ఉంటది గదా, వాటితో మెయిన్‌గా మనం అభిషేకం చేసేసి, ఇంకా అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి గదా, వాటినేంటంటే తీసుకొని పక్కన బెట్టుకోవాలనమాట. అండ్ దెన్ ఆ గణేష్ ఐడోల్‌ని మనం వాష్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అయితే కింద పీఠంలాగా అరేంజ్ చేసేసుకొని ఆహ్, ఆ విగ్రహానికి మనం బొట్లయితే పెట్టేసుకొని, ఇంకా పూలేమన్నా ఉంటే వాటితో ఇట్లా అరేంజ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఇవేంటంటే స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తున్నారనమాట అమ్మ ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు ఒత్తులతో వాటితో అలా తయారు చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడేంటంటే మమ్మీ ఈ పూలు అయి ఉంటాయి గదా, మనం మన దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో పూలు వాటిని తీసుకొని ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు. అండ్ దెన్ కొంచెం అక్షింతలు తీసుకొని ఇట్లా మంత్రాలుంటాయన్నమాట. అవి మీరు గూగుల్‌లో వెతికితే దొరికేస్తాయి ఆ మంత్రాలు. ఇంకా ఆ మంత్రాలుతో పూలు, ఇంకా అక్షింతలు వాటిని వాడుకుంటా మనమైతే పూజ చేసుకోవాలి. అండ్ దెన్ పత్రాలతో పూజ అనమాట. పత్రాలంటే ఇంకా మనకి ఇవి కూడా మనకు ఆ పూజకు సంబంధించినయి ఏమేం కావాలి అని గూగుల్‌లో ఎతికితే మనకైతే అవి కనిపిస్తాయన్నమాట. అవన్నీ మనం అవైలబుల్‌గా ఉండేలాగా చూసుకొని వాటన్నిటిని తెచ్చుకొని ఒక్కొక్క పత్రంకి ఒక్కొక్క నామం ఉంటది. అవి చదువుతా మనమైతే పూజ చేసేసుకోవాలిక్కడ. పూజ చేసేసి ఇంకా అష్టోత్తరం ఉండిద్ది గదా, అష్టోత్తరం చదువుతా పూలు వాటిని అక్షింతలు అవన్నీ వేస్తా ఉంటారు. అండ్ దెన్ అవన్నీ మనం ఇచ్చేసిన తర్వాత ఆ అక్షింతలు పట్టుకొని పూజ చేసేసేసి దేవుడి దగ్గర వేసేసి కథ వింటే అయిపోద్ది. దట్స్ ఇట్.